నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సార్ నమస్తే సార్, మేము స్టేట్ బ్యాంక్ తరఫున సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం ఇవాళ ఈ పవిలియన్ గ్రైండ్లో వచ్చాము. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఎవరికి భయపడద్దు. ఏదైనా కాల్ వచ్చినా వాళ్ళకు మీరు భయపడకుండా, వాళ్ళు ఏం చెప్తారంటే మేము నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నాము, సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, మీ అబ్బాయి స్మగ్లింగ్ను పట్టుకుపోయారు, మీ అమ్మాయి స్మగ్లింగ్ను పట్టుకుపోయి డ్రగ్స్ సీజ్ చేశాము. అలాంటి కేసెస్లో ఎప్పుడు కూడా భయపడకుండా మన ఓటీపీ ఎవరికి షేర్ చేయకూడదు సార్, మన డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకూడదు. విత్ ద స్లైటెస్ట్ డౌట్ ఉంటే మీరు మా బ్రాంచ్కి రావాలి, బ్రాంచ్ మేనేజర్ని కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేసి మీ అకౌంట్ని కావాలంటే టెంపరీ డిసేబుల్ చేసుకొని మళ్ళీ బ్రాంచ్ మేనేజర్ మీకు గైడ్ చేస్తారు. కొన్ని ప్యాంప్లెట్స్ మేము ఇక్కడ ఇచ్చాం సార్, ఆ ప్యాంప్లెట్స్ మీరు చదవండి, అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. అదే మేము కోరుకుంటున్నది సార్. 18001234 ఒక నెంబర్ ఉంది, ఇంకొక నెంబర్ ఉంది 1930 సార్. ఇమీడియట్లీ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఏదైనా చిన్న ఫ్రాడ్ జరిగినా 1930కి కాంటాక్ట్ చేయండి. యూ విల్ బీ సేఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే సార్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ మీకు. సార్ నమస్తే, మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో పట్టుకుపోయాడు సార్. ఇప్పుడు అర్జెంట్గా మీరు డబ్బులు పంపించకుంటే మేము మీకు రిలీజ్ చేయము, మేము ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడుతున్నాము. అలా వాళ్ళకు భయపట్టిస్తారు. అట్లాంటి టైంలో మనం ప్యానిక్ అవుతాం సార్. అలా ప్యానిక్లో మనకు తెలియదు, ఆ ప్యానిక్లో మనం ఏమైనా చేస్తాము. అప్పుడు మనము మన ఓటీపీ షేర్ చేస్తాము, లేకుంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేస్తాము, మన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేస్తాము. దట్ ఈస్ ద టైమ్ దే ట్రై టు కాజ్ మ్యాక్సిమం డ్యామేజ్ టు అస్. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు బ్రాంచ్ మేనేజర్ లేకుంటే అకౌంట్ సర్వీస్ మేనేజర్ నెంబర్ ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా స్లైటెస్ట్ డౌట్ ఉంటే మీరు అప్పుడే వాళ్ళకు కాల్ చేస్తే మేము మీకు గైడ్ చేస్తాం సార్. సార్ నేను మెయిన్ బ్రాంచ్, స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వైరా రోడ్ సార్. మొన్ననే ఒక కేసు వచ్చింది సార్. మాకు ఒక సెల్ ఉంటుంది సార్, పిఆర్ఎం సెల్ అని జైపూర్లో. వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మొన్ననే ఒక చిన్న కేసు వచ్చింది మాకు. హ్యాకర్ టెంపరీగా ఒక టెస్ట్ చేశాడు, ₹1 డ్రా చేశాడు ఒక అకౌంట్ నుంచి టెస్టింగ్లో. ఇమీడియట్లీ మాకు అలర్ట్ వచ్చింది. మేము ఇమీడియట్లీ ఏం చేసామంటే బ్యాంక్ తరఫున అన్ని బ్లాక్ చేసి పారేసాము, డిసేబుల్ చేసాము. వాళ్ళు యూపీఐ డిసేబుల్ చేసాము, అకౌంట్కి హోల్డ్ పెట్టేసాము, వాళ్ళ ఐఎన్బికి హోల్డ్ పెట్టాము. ఇమీడియట్లీ కస్టమర్కి కాంటాక్ట్ చేసి బ్రాంచ్కి రప్పించి అన్నీ మళ్ళీ ఎనేబుల్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేసి అన్నీ ఎనేబుల్ చేసాము. అలా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ సార్ ఒక వ్యవస్థ ఇంతమంది కోట్ల జనాభాలకు అంత సర్వీస్ చేయలేకపోవచ్చు. అందుకని అవగాహన అందరికీ ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గో టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ సార్ట్ అవుట్ ఆల్ ద ఇష్యూస్ అట్ ఆల్ టైమ్. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి సార్, భద్రంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.